అధ్యక్ష, వేదిక మీదున్న ప్రజాకళ సంస్థల నాయకులు, విప్లవ సంస్థల నాయకులు, కామ్రేడ్స్, స్నేహితుల మన దురదృష్టం కొద్దీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా కళాకారులు లాంటి ఆణిముత్యాలు ఒకటి తర్వాత ఒకటి కాలిపోతున్నాయి. అందులో ఆణిముత్యం లాంటి ప్రజా కళాకారులు అమరుడు నాగన్న మరణం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా కళారంగానికి కాకుండా విప్లవోద్యమానికి కూడా తీరం లోటు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి నాగన్న తన యవన దశ నుంచి జీవితాంతం చివరి దాకా దాదాపు 50 సంవత్సరాల కాలం ఒక విప్లవకారుడుగా జీవించాడు. విప్లవోద్యమం కోసం తన శాస్త్రలా కృషి చేశాడు. విప్లవోద్యమ కృషిలో పార్టీ అప్పగించినటువంటి సాంస్కృతిక రంగం బాధ్యత తీసుకొని దానికి అత్యంత దీర్ఘకాలం దాదాపు 84 నుంచి చనిపోయేంత వరకు కూడా అరుణోదయ సంస్థకు అధినాయకుడిగా ఉన్నారు. అరుణోదయ సంస్థ వ్యవస్థాపకుల్లో 3 ప్రముఖులు ఉన్నారు. కానూరి వెంకటేశ్వరరావు గారు, అరుణోదయ రామారావు గారు, అరుణోదయ నాగన్న. ఈ 3 ఆ సంస్థకు మూల స్తంభాలు. ప్రజా కళా రంగాలలో విభిన్న ధోరణులకు, విభిన్న ప్రవాహాలకు వాళ్ళు 3 కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. వాళ్ళ కృషి చరిత్రాత్మకమైంది, మర్చిపోలేనటువంటిది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక చరిత్రను ఎవరైనా రాస్తే తెలంగాణనే కాదు, భారతదేశంలో సాంస్కృతిక ఉద్యమంలో ప్రజా కళాకారులు ప్రముఖుల్లో ఎంచుకోబడ్డని వాడు, గుర్తించదగిన వాడు, తప్పనిసరిగా పేర్కొనదగిన వాడు కామ్రేడ్ నాగన్న. దీర్ఘకాలం కళారంగ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా, తెలుగు ఉమ్మడి రాష్ట్రంలోను, తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది కళాకారులు వచ్చారు. జీవితాంతం నిలబడ్డ తమ జీవితాల్లో వెళ్ళిపోయారు తమ బ్రతుకు తెరువు కోసం. ఆ విధంగా వెళ్ళి కూడా ప్రజా కళారంగాన్ని తోడ్పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పటికీ దాదాపు కళారంగంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ ఏదో ఒక రూపంలో విప్లవోద్యమానికి, ప్రజా కళారంగానికి సానుభూతి పట్లుగాను, వారి యోగక్షేమాల్ని కోరుకునేటువంటి శ్రేయోభిలాషులుగాను ఉండటం సంతోషదాయకం. ఆ వారసత్వం తెలంగాణలో ఉన్నటువంటి విప్లవోద్యమం వల్ల వచ్చింది. తెలంగాణలో విప్లవోద్యమంలో అమరులు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళ కృషి వలన ఇది సాధించుకోవడం జరిగింది. ఆ కృషిని లో అరుణోదయ నాగన్న ఒక ముఖ్యుడు.
నాగన్న లేనటువంటి అరుణోదయ చరిత్ర ఉండదు. నాగన్న తన ఒక చరిత్రనే సృష్టించాడు పాటలో. తన శ్రావ్యమైన కంఠంతో ఏ పాట పాడినా అది జానపద బాణిలో కావచ్చు, వివిధ కళారూపాల్లో కావచ్చు, అతని గానం ప్రత్యేకతను సంతరించుకుంది. ఒక ప్రత్యేకమైనటువంటి తన పాటకు ముద్ర వేశాడు. ఇది నాగన్నది స్వరం, ఈ పాట నాగన్నది అనేంతగా నాగన్న పాట గుర్తింపొందింది. ఆ విధంగా విప్లవోద్యమంలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ ప్రజల్లో కూడా ఒక గుర్తింపు, గౌరవాన్ని కామ్రేడ్ నాగన్న పొందాడు. అటువంటి నాగన్న లేకపోవటం, ఈనాడు కోల్పోవటం ఆ కుటుంబానికి, కామ్రేడ్ లక్ష్మి అజయ్ వాళ్ళ కుటుంబానికే కాకుండా ప్రజా కళారంగానికి, విప్లవోద్యమానికి కూడా తీరని లోటు. ఆయన్ని ఈ రోజున మనం సంస్మరణ సభ జరుపుకుంటున్నాం, స్మరించుకుంటున్నాం. అంటే దీని లక్ష్యం ఏమిటి? కేవలం ఆయన్ని, ఆయన చేసిన కృషిని, ఆయన గొప్పతనాన్ని మెచ్చుకోవటమే కాదు, కీర్తించడమే కాదు, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని, ఆయన స్ఫూర్తిగా తీసుకొని విప్లవోద్యమంలోనూ ప్రజా కళారంగంలోనూ ముందుకు సాగాలి. ఆ విధంగా సాగాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. విప్లవోద్యమాన్ని కోరుకునేటువంటి శ్రేయోభిలాషులందరి మీద కూడా ఉన్నాయి. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించినటువంటి నాగన్న సిపిఎం డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకుడయ్యాడు. ఒక గాయకుడుగా అరుణోదయ సంస్థలో ప్రారంభమైనటువంటి నాగన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షుడు, చివరికి చనిపోయేంత వరకు కూడా కొనసాగి ఆ సంస్థకు ముందు తీసుకొచ్చాడు. ఆ సంస్థ పేరుని తన ఇంటి పేరుగా చేసుకున్నటువంటి డివి నాగన్న. అటువంటి నాగన్న ఆశయాల్ని కొనసాగిస్తామని ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ప్రజాకళా ఉద్యమానికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాం.